బక్రీ అని చెప్పి ఒక కథల సంపుటి వేశాను నేను. ఇందులో 15 కథలు ఉన్నాయి. దాదాపు ఇప్పటిదాకా నేను ఒక 100 కథలు రాశాను. ఈ బక్రీ కథ వంశీ గారి సెలెక్టెడ్ కథల్లో కూడా ఉంటుంది. ఈ కథ నాకు తేవలసినంత పేరు తెచ్చింది. ఆ కథలో మాత్రం విపరీతమైనటువంటి ఒక దుఃఖం ఉంటుంది. అట్లా నేను చాలా దుఃఖానికి సంబంధించి, ముఖ్యంగా నేను కథలు రాయడానికి కారణం మా ముస్లిం కుటుంబాల్లోని బాధని, దుఃఖాన్ని అక్కడ చెప్పలేనటువంటి ఒక అన్నీ ఉన్నాయి. అవన్నీ మేము చూసాము, అనుభవించాము, మాకు తెలుసు. కాబట్టి ముస్లింలో ఉన్నటువంటి అనేక విషయాల్ని మేము కథలు చేస్తున్నాము. అలాగే ముస్లింల వెనుకబాటుతనానికి గల కారణాలు, ఈ రాజ్యం చేస్తున్నటువంటి ఈ ముస్లింల మీద చేస్తున్నటువంటి అనేక ఈ దారుణాలు కానివ్వండి, బుల్డోజర్లతోటి జీవితాల్ని సర్వనాశనం చేయడం ఏదైతే ఉందో వాటన్నిటి మీద మేము కథలు, కవిత్వం రాస్తూనే ఉన్నాం. అంటే అనుభవంలోకి వచ్చిన లేదా మేము అనుభవించిన జీవితాన్ని వాళ్ళ కవిత్వం రాస్తున్నాం, సాహిత్యం రాస్తున్నాం, కథలు రాస్తున్నాం. అలాగే జమీలాబాయి అని చెప్పి నేను ఒక నవల రాశాను. ఇది ఒక 39 సంవత్సరాల ఒంటరి మహిళ యొక్క కథ. ఈ జమీలాబాయి చదివిన తర్వాత ఓల్గా గారు చాలా అద్భుతమైన ముందు మాట రాశారు. చాలామంది అంటే కాస్త జీవితాల్లో స్వేచ్ఛ, కొంచెం పోరాటం, కొంచెం తమదైనటువంటి వ్యక్తిత్వపు జీవితం ఉన్నటువంటి మహిళలు చాలామంది ఈ పాత్ర నేనే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే తెలుగు సాహిత్యంలో అందరూ ఊరి గురించి, బాల్యం గురించి, అమ్మ గురించి రాశారు. మరి నాన్న గురించి రాశారా? నేను చెప్పేదాకా తెలుగు సాహిత్యంలో ఒక్క పోయం కూడా లేదు నాన్నల మీద. నేను 1984లో మీరు మీ నాన్నల మీద పోయేట్టు రాయండి అని చెప్పినప్పుడు అందరూ అప్పటికి అంటే పేరుని పెద్ద కవులు కూడా రాయలేదు. సి నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, శివారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మా వరకు కూడా ఎవరు నాన్నల మీద కవిత్వం రాయలేదు. కాబట్టి నాన్నల మీద కవిత్వం రాయండి అని చెప్పి ఈ నాన్నల కవిత్వానికి నేనే ఆ వస్తువుని సాహిత్యంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని. ఆ తర్వాత 234 కవితలతోటి 548 పేజీలతోటి ఈ అపురూప పుస్తకాన్ని నేను తీసుకొచ్చాను. తెలుగు సాహిత్యానికి నేను ఇచ్చిన వ్యక్తిగత విలువైన కానుక నాయన. ఓకే. అలాగే తెలంగాణ కవులు కూడా మీ అందరికీ తెలుసు, అంటే అవమానాల పాలయ్యారు. అసలు వాళ్ళు తెలంగాణలో కవులున్నారా అని చెప్పి అడిగిన సందర్భంలోనే తెలంగాణలో చాలామంది కవులున్నారు అని చెప్పి గోల్కొండ కవుల సంపుటి అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. అంటే తెలంగాణలో కవులు శూన్యంబు. అక్కడి నుంచి మనం ఎక్కడి వరకు వచ్చినాము అంటే అస్తిత్వం, మీరు అన్నట్టు నేను అని చెప్పి తెలంగాణలో చాలామంది అద్భుతమైనటువంటి కవులు వచ్చారు, కవితా సంపుటాలని వేశారు. కానీ వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొని వచ్చి 2007లో మేమే మొదటి ప్రయత్నం చేశాము, తెలంగాణ కవిత అనే పేరుతోటి. అలాగే అజా అని చెప్పి గుజరాత్లో జరిగినటువంటి ఆ అల్లర్లు ఏ విధంగా జరిగినాయి, ఎందుకు జరిగినాయి, దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఏంటిది, ఎందుకు ముస్లింలను ఇప్పుడు పాలిస్తున్నటువంటి ఆ ప్రభుత్వము, ఆ రాజ్యము ఎందుకు టార్గెట్ చేసింది అని చెప్పి నేను స్కై బాబా కలిసి అజా అని చెప్పి ఒక ముస్లింల గొంతు, గుజరాత్ గాయం అని చెప్పి ఒక అజా అని చెప్పి ఒక కవితా సంపుటిని వేయడం జరిగింది. ఇవి నేను రాస్తున్నటువంటి కొన్ని సామాజిక గీతాలు రాశాను 20 వరకు, ఒక 50 వరకు వ్యాసాలు రాశాను. సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియల్లో రచనలు చేస్తూ వస్తున్నాను. రచన నాకు చాలా ప్రాణం. అది నాకే తెలియదు. నేను ఇవాళ కవిత రాస్తానా, కథ రాస్తానా, మైండ్లోకి ఏదో ఒక ప్లాట్ వస్తుంది. అది ఆటోమేటిక్గా కవిత రూపమో, కథా రూపమో, నవల రూపమో తీసుకొని కూర్చొని నవల రాయలేదు, కూర్చొని కవిత రాయలేదు, అనుకోకుండా ఆ వస్తువే ఆ రూపాన్ని తీసుకున్న సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. నైస్. సో మీ సాహితీ ప్రస్థానం మొత్తం ఇట్లా జరిగింది, ఎన్నో రాశారు. అయితే ఎన్ని రాసినా కూడా ఒకటి మనకంటూ అత్యంత ప్రీతిపాత్రమైనది ఉంటుంది కదా, అట్లనే మీకు ఇష్టమైన కవిత్వం ఏదైనా ఉంటే అది చదవండి. రైట్. మొదటి కవిత సంపుటిలోనే సమాజపు నిస్సిగ్గుమచ్చ అని చెప్పి ఒక కవిత ఉంది. ఒక మహిళ, మతి స్థిమితం లేని మహిళ మీద, అంటే ఆమె గర్భం ధరించి రోడ్డు మీద నడుస్తూ పోతుంది. నేను నా జీవితంలో ఎప్పుడూ అంత బాధపడలేదు. అంటే మతి స్థిమితం లేని మహిళల మీద కూడా రేపులు జరుగుతాయా? ఇది నేను పేపర్లో చదివాను. చదివిన తర్వాత ఆమెకు గర్భమైన తర్వాత ప్రజలు అడుగుతూ ఉంటారు, ఈ గర్భం ఎవరు చేసిందని ఆమెను అడిగితే
దేవుణ్ణి చూపెట్టేది ఆమె. అది నేను ఒక పోయం రాశాను, సమాజపు నిస్సిగ్గు మచ్చ అని చెప్పి. రోజు కాసింతసేపు నువ్విక్కడే దీనంగా కలవర పెడతావు, ఈ రహదారి మొత్తం నీ చిరునామాగా నమోదు చేసుకున్న వాళ్ళం. చౌరస్తాలో నీ పిచ్చి చూపుల నవ్వుల్లో చిక్కక సభ్యతా పరదాలు వేసుకున్న వాళ్ళం. జాలి చూపుల్ని కురిపించి మనసు కల్లోలం చేసుకున్న వాళ్ళం. ఖచ్చితంగా ఇక్కడెక్కడో మానసిక గాయాన్ని మోస్తూ పిచ్చి పిచ్చిగా ఉండి ఉంటావని స్థిమితపడ్డ వాళ్ళమే. బతుకు చీకటి తెలిసిందే కానీ చీకట్లో నీ బతుకు ఆలోచన కందక నిజంగా మోసపోయిన వాళ్ళం. నీకేం సమాజం జార విడుచుకున్న సిగ్గుని నీ గర్భంలో చీకటి శకలంగా భద్రపరుస్తున్న దానివి. ఏ చీకటి కోరికల నెగళ్లలో యవనంగా పరిగణించబడ్డావో, ఏ దుర్మార్గపు దేహపు బిగి కౌగిలిలో శరీరంగా హత్తుకోబడ్డావో, ఏ నిర్లజ్జ స్పర్శ పులకింతలకు మాంసపు ముద్దగా నలిగిపోయావో, ఎన్ని గాయాల దేహానివో, ఎన్ని అలజడుల తాకిడివో. దాడి దేహాల మీద కాదు, మతి స్థిమితం లేని అంగాల మీద జరిగిన సాక్షిగా సమాజపు నిస్సిగ్గు మచ్చను మోస్తూ ప్రపంచ చౌరస్తాకెక్కావు అని చెప్పి ఆ పిచ్చి తల్లికి హృదయమైన కవిత రాశాను. ఇట్లా నాకు నచ్చిన కొన్ని కవితలు ఉన్నవి. ముఖ్యంగా ఈ కవిత నాకు ఇప్పటికీ దుఃఖమైంది. అట్లాగే నేను రాసిన కథల్లో పరాయివాడు అని చెప్పి ఒక కథ రాశాను. అంటే భార్య భర్త, ఆ భార్య చాలా అనుకువ ప్రేమగల్ల భార్య. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగి. అతను ఉద్యోగ నాయకుడు కూడా. ప్రతిరోజు వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఆ వచ్చిన ఆ కొద్దిసేపు కోసం, అరగంట కోసం భార్యను పిలిచి కాసేపు నువ్వు బయటికి వెళ్ళావా అని చెప్తాడు అన్నట్టు. ఆమె బయట నిలబడుతుంది. ఆ కాసేపు అంటే అరగంట నా గంట ఆమెకు తెలియదు. ఆ దుఃఖాన్ని నేను కథ రాశాను. ఆ కథ, అందులో పాత్ర పేరు లక్ష్మి. ఆ లక్ష్మి ఇప్పటికీ నా గుండెల మీద తంతూనే ఉంటుంది, నా కథకు నువ్వు న్యాయం చేశావా అని చెప్పి. అంటే మన సమాజంలో మనం చూస్తున్నటువంటి అనేక జీవితాలు, వాళ్ళ జీవితాల నిండా కథలు ఉన్నాయి, కవిత్వం ఉంది, సాహిత్యం ఉంది, చెప్పలేని ఆవేదన ఉంది, చెప్పలేని దుఃఖం ఉంది, తీర్చలేని రాయలేని అక్షరాలు ఉన్నవి. అవన్నీ రాసే ప్రయత్నాలు చేస్తున్నాం.